Dear friends, if you receive Jesus as your Savior, as your Lord, He shall save you, heal you, forgive you, protect you, bless you, and He shall make you blessing, because He is the Lord of all creation. వందనము నీకేలా వందనము. నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినవి నెరవేర్చు వరకు నిన్ను నేను ఏదొచ్చినా ఎప్పుడు ఈ చెడ్డ మాటలు మాట్లాడదు. సబ్ కాన్షియస్లో ఉన్నాయి కాబట్టి మాట్లాడదు. ఓకే, విషయం ఏమంటే ఎప్పుడు ఏ బటన్ వస్తాలా మైండ్లో దీర్ఘాయు బటన్. అర్థమైందా? ఒకడు అన్నాడు, సార్ మనం ఎప్పుడు ఆరోగ్యంలో బతికితే చచ్చిపోయేదట్ట సార్ అంట. కొంతమంది ప్రీచ్ చేస్తారు, అది పట్టుకోరు, అది నెగిటివ్ పట్టుకుంటారు. నేను చెప్పాను రోగంతోనే చచ్చిపోవాలా, అంతగా మోజు ఉంటే హైవేలో 5 నిమిషాలు నిలబడవు, వెంటనే వస్తాం మేము తీసిపోయి దానికి బాక్స్లో. హలో, సో ఈ చావు దేవుని ఇష్టం లేదు పిల్లలు. చావు దేవుడి నుంచి రాలే. అది బాగా క్లియర్ కాల మీకు. నేను చర్చిలో చాలాసార్లు చెప్పాను, దేవుడు ఎప్పుడు కోరుకోడు మనం చనిపోవాలని. దేవుని ప్లాన్ కాదు చావు. అసలు బైబిల్లో ఏం రాబడిందంటే చావు దేవుని యొక్క శత్రువు. అర్థమైందా? ఓకే, ఈ ఒక పాయింట్ గుర్తొస్తుందని చెప్తాను. నేను చాలాసార్లు చర్చలో చెప్పాను, ఎవరైనా కొత్త. ఇప్పుడు మీలో ఒక డౌట్ రావచ్చు, ఆయన శత్రువు అయితే మళ్ళీ చావునే తీసేయచ్చు కదా. అబ్బా కదా, తీసేసి ఉంటే ఎంత బాగా సాంబార్ అన్నం తిని యుగ యుగాలు ఈడే బతుకుతాడు మేము. మీకోసం నా కోసం కాదు దేవుడు దాన్ని అంగీకరించినది, మరణాన్ని. బయటోళ్ళు కనీసం దీనికన్నా భయపడి, అరే మరణం ఉంది కదా, తర్వాత నా జీవితం ఏందని తెలుసుకోవాలని దేవుడు అలౌ చేశాడు. అయితే నా మరణము మన చేతిలో పెట్టాడు దేవుడు. పిల్లల దీర్ఘాయువుతో ఆయన తృప్తిపరిచాడు. నీ చేతుల్లో ఉంది, నువ్వు ఎన్నెళ్ళు బ్రతుకుతావు అని. అర్థమైందా? మన బాడీ రాను కరప్ట్ అవుతుంది పిల్లరా. అంటే లైక్ ఏండ్లు పోయే కొద్దీ శరీరం ఇది పడుతుంది. కాబట్టి దేవుడు అంటాడు, వచ్చేసేయి, నువ్వు ఎందుకు ఆ బాడీలో ఉంటావు, నేను నీకు మహిమగల దేహం ఇస్తానని. అందుకే దేవుడు డెత్ని అలో చేసిండేది వాళ్ళ కోసం. అది మన కోసం ఏంటి, నువ్వు 120 నీ ఇష్టం, నువ్వు ఎంత డిగ్రీ ఎంత పోతావు పో, 90 80 అన్నీ ఏం లేదు. 120 దాటుతావా దాటవు, నాకు హ్యాపీ. నువ్వు ఉంటానంటే నీ పిల్లల్ని చూసుకో, మనవలను చూసుకో, మనవరాలను చూసుకో, ఎంజాయ్ చేయి లైఫ్ని. దేవుడు కోరిక అది పిల్లరా. దేవుడు ఎవరిని చంపడు. ఈరోజు చచ్చిపోతా అనేది క్రైస్తవులు అందరూ ఎవరు చచ్చిపోయినా ఎవడైనా సరే దేవుడు కోరిక కాదు. చాలాసార్లు కరోనాలో చాలామంది పాస్టర్లు చనిపోయినప్పుడు అందరూ పాట ఒకటే, ఏమో తెలుసా, దేవుడు తీసుకున్నాడు. ఆడ పాస్టర్ ఉంటే ఎంతమందికి మేలు జరుగుతుంది చెప్పండి. దేవుడు ఏం చేస్తాడు, ఇతన్ని తీసిపోయాడు. ఆయన సబ్ కాన్షియస్ వలన జల్దీ జావోరే అయిపోయింది. అర్థమైందా? ఓకే, పోన్లేండి. యాడున్నాం ఇప్పుడు మనము? అనుష యాడున్నాం రా? మైండ్లో ఉన్నాం కానీ యాడున్నాం పాయింట్ అమ్మా? యా ఓకే, స్విచ్లు. నాకు గుర్తొచ్చింది, యాడా స్విచ్ల్లో ఉన్నాం. సో ఏ స్విచ్ ఎలా? మీ చేతుల్లో నా చేతుల్లో ఉంది. ఓకే ఉండండి. విషయం ఏమంటే, అయితే మళ్ళా ఇదే చెప్తున్నాను నేను. ఏం జరిగిందంటే విషయం, అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను ఆత్మ రక్షింపబడింది, కొత్తగా అయింది, మనస్సు పాతది. ఈ మనస్సు ఏమైందంటే పాత ఆత్మ ద్వారా, సమాజం ద్వారా, సైతాన్ ద్వారా మన యొక్క సబ్ కాన్షియస్ని చెడగొట్టి పెట్టారు. ఎంత చెడిపోయిందంటే కష్టం ఇప్పుడు ఆరోగ్యంలో బతుకుతాను అనేది నమ్మడం. చూసుకోండి, మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు, మీరు ఆలోచించండి. ఎట్లా తయారైందంటే మన మైండ్ ఇలా సెట్ అయిపోయింది. మన మైండ్లో సబ్ కాన్షియస్లో బీదరికము, రోగము, భయము, చింత,
దిగులు ఇవన్నీ మన మైండ్లో ఇరుక్కొని ఉన్నాయి, ఫుల్ అయిపోయాయి పిల్లలు. ఎందుకో తెలుసా? ఎప్పుడైతే మనిషి పాపం చేశాడో, మీరు బైబిల్ చదివినట్లయితే రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 18 19 వాక్యాల్లో అనుకుంటా, 22-23 చదివితే, ఎప్పుడైతే మనిషి పాపం చేశాడో అక్కడ ఏమైందంట, ఆయన మనస్సు బుద్ధిహీనతతో నిండిపోయిందంట. అందుకే 23 చదివితే వాళ్ళు విగ్రహాలని చేసుకొని పూజ చేస్తున్నారు, చెట్లని పూజిస్తున్నారు, పక్షుల్ని పూజిస్తున్నారు, జంతువుల్ని పూజిస్తున్నారు రాయబడి. ఎందుకంట వాళ్ళ మనస్సు బుద్ధిహీనతతో నిండిపోయింది. జాగ్రత్తగా నింపారా? ఎప్పుడైతే నేను రక్షించబడ్డామో, ఎప్పుడైతే ఈ లోకంలో మనం పుట్టామో, మనము ఆ యొక్క మన పాతాత్మ ద్వారా, సాతాన్ ద్వారా, ఈ లోకము ద్వారా అన్ని విధాల మన మైండ్ ఎంత కరప్ట్ అయి ఉందంటే చాలా బుద్ధిహీనతతో నిండింది. ముఖ్యంగా ఏ మైండ్? సబ్కాన్షియస్. సైకిల్తో పాటి, కారు నడపడంతో పాటి చాలా ఇంకా వేరే విషయాలు కూడా ఉన్నాయి. అవే మనకు ఈరోజు సమస్య పెడుతుంది. అందుకే ఎవరికైనా పక్కనోడికి జలుబు వచ్చిందనుకో, అమ్మ వినాలి ఇప్పుడు, పక్కన మీకు కూడా జలుబు పట్టుకోండి. పక్కనోడికి ఏదన్నా ఫ్లూ, ఏమంటారు దాన్ని, వైరల్ ఫీవర్ వచ్చిందనుకో, అప్పుడే రిజిస్టర్ అయిపోతాం మనం, ఇంట్లో అందరికీ వైరల్ ఫీవర్ వస్తుందని కాసుకొని ఉంటాం, ఇంకా రాలేదే. మనకు డిసైడ్ అయిపోతాము, దేవుడు కూడా ఏం చేయలేడు. ఎందుకంటే మన సబ్కాన్షియస్లో ఇవన్నీ స్థిరమై ఉన్నాయి, కూర్చొని ఉన్నాయి. ఏ విధంగా దీన్ని బయటికి తీయాలా? ఇవన్నీ సంజాయించిన తర్వాత అసలైంది పాయింట్ చెప్తే మీకు అర్థమైంది. ఏ విధంగా తీసేయాలా బయటికి ఇవన్నీ? దేవుడు అట్లా వదల్లా, ఆత్మని కొత్తగా చేసి ఇప్పుడు మనస్సుని కొత్తగా చేసుకునే బాధ్యత ఎవరికి ఇచ్చాడు? మనకి. ఎలా కొత్తగా చేస్తాం మన మనస్సుని? ఆ కచడా అంతా తీసేసేది ఎలా ఆరోగ్యంగా ఉండగలం, ఎలా ఐశ్వర్యంగా ఉండగలం? ఏది పట్టుకున్నా, ఏ బిజినెస్ పట్టుకున్నాను అది వర్ధిల్లే దానికి దేవుడు ఆల్రెడీ కమాండ్ చేసి పెట్టాడు. నా చెయ్యి ఎక్కడ పన్నా అది అది ఫలించాల్సిందే, చచ్చిపోయేదానికి వీలు లేదు. నీ బాడీలో అనుక్షణము ఆరోగ్యం ఉండాల్సిందే. ఆయన చచ్చిపోయినదే, తిరిగి లేచినదే నువ్వు ఆరోగ్యంలో బ్రతికేదానికి. అయితే ఎందుకు అలా నువ్వు అనుక్షణం అనారోగ్యంలో ఉన్నావంటే నీ యొక్క సబ్కాన్షియస్ నిన్ను డ్రైవ్ చేస్తూ ఉంది. ఇప్పుడు ఏం చేయాలా? దీన్ని విరగొట్టాలంటే దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు. వాక్యం ద్వారా దీన్ని అన్నిటినీ తొలగించి మనం విజయంలో జీవించవచ్చు. ఓకే, ఈరోజు నేను అదే మీకు చెప్పాలి. ఏ విధంగా మనము దేవుని వాక్యం ద్వారా ఆరోగ్యంలో, ఐశ్వర్యంలో, మేలుల్లో జీవిస్తాం. అలా చాలా ఇంపార్టెంట్. మీకు అది, మీకు లేదు రోగం, మీకు లేదు బెదిరికం, మీకు ఎలా చింత లేని జీవితం మీద. అందుకే యేసుప్రభువు అన్నాడు, ఎందుకు చింతిస్తున్నారు, ఎందుకు భయపడుతున్నారు? బైబిల్ అంతా అదే చెప్పేది. మనకు అనిపిస్తుంది ఇంకేముంది జీవితంలో, చింతించకుండా భయపడకుండా ఏముంది లైఫ్. ఎందుకంటే నీ సబ్కాన్షియస్ అలా తయారు చేయబడింది. ఓకే, ఇప్పుడు వినండి జాగ్రత్తగా. ఒక 2 జీవితాలు మీ ముందు పెడతాను, చూడండి వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో. ఎందుకంటే వాళ్ళ సబ్కాన్షియస్ ఇది చక్కగా పెట్టుకున్నారు. వాళ్ళు ఎంత సక్సెస్ఫుల్గా ఉన్నారో. ఎవరు వాళ్ళు? అబ్రహాము, సారా గురించి కొద్దిగా ఈరోజు నేను మీకు చెప్తాను. ఓకే, జాగ్రత్తగా వినండి ప్లేరా. జస్ట్ జల్దీ ముగిస్తాను, అయిపోయాక ఈరోజు చాలా జల్దీ ముగిస్తాను. ఎందుకో బ్రదర్, 10 నిమిషాల్లోనే అయిపోతుంది, ఇంకా 10-15 నిమిషాలు. ఓకే, ఆ తర్వాత సాక్ష్యం, బ్రదర్ సాక్ష్యం చెప్తారు ఈరోజు. ఓకే, జాగ్రత్త వినండి ప్లేరా. మీకు తెలుసా అబ్రహాము సారాకి దేవుడు ఎప్పుడు వాగ్దానం చేశాడు పిల్లలు ఇస్తానని? మంచి వృద్ధాప్యంలో పిల్లరా, లైక్ ఏజ్ అయింది, దాదాపు ఏజ్ అయింది. ఓకే, అప్పుడు దేవుడు అన్నాడు మీకు పిల్లలు ఇస్తానని. మీకు తెలుసా ఆదికాండము 12వ అధ్యాయంలో వాళ్ళు కానాన్ దేశంకి వచ్చి ఉన్నారు. అప్పుడు దాదాపు వినాలి, ఇప్పుడు జాగ్రత్త వినండి, నేను ఏం చెప్తున్నానో మీకు కనెక్ట్ చేస్తా ప్రాక్టికల్గా జీవితాలు చూపించి. 65 ఏండ్ల వయసు దాదాపు సారాకు ఉండేటప్పుడు. ఎంత వయసు సారాకి? మీరు ఆదికాండం 12వ అధ్యాయంలో, ఓకే ఎవరైనా తీసి పెట్టండి, ఆదికాండం 12వ అధ్యాయం. ఓకే, జాగ్రత్తగా వినండి పిల్లరా. 14వ వాక్యంలో మీరు తీసి పెడితే మీరు చూస్తే దాదాపు 65 సంవత్సరాల వయసు ఉంది. కానీ మీకు తెలుసా, ఇప్పుడు చూడండి, ముందర చూడండి, అందరూ తీయకండి, ఎట్లుందో సారా. చాలా అందమైన స్త్రీ, కాదు అమ్మాయి. 65 ఏళ్ళ వయసు. మనం ఎట్లా పిలుస్తాము? ఆ ఆంటీనో అవనో ఏదో పిలుస్తాం మనం.
కానీ బైబిల్ ఏం పిలుస్తుందో తెలుసా? సారా అమ్మాయి అని. ఎంత అమ్మాయిగా ఉందంటే, ఎంత అందంగా ఉందంటే సారా, దేశంలో రాజు దగ్గరికి సమాచారం పోయింది. ఈనాల మీరు క్రీములతో పని లేదో. కొంతమంది జల్దీ చెప్పు సార్, పోతాము చికెన్ చేసుకోవాలా, మసాలా కూడా రుబ్బాలా, మీ క్రీము పౌడరు ఇంకా ఏమేమో వాడతారు, తిక్కి తక్కి అన్నీ వేస్ట్, అన్నీ పక్కన పెట్టే సూత్రం చెప్తానా మీకు నేను. బ్యూటీ పార్లర్ బంద్. చిన్నగా నేను ఏం చెప్తాను, ఎంత అందమైన అమ్మాయి అంటే 65 ఏళ్ళలో సారా రాజు దగ్గర సమాచారం ఏం పోయింది తెలుసా? మంత్రులు, రాజా ఈరోజు ఒక అమ్మాయిని చూసాం మేము, సూపర్గా ఉంది తెలుసా. రాజుకి కెమికల్ బ్యాలెన్స్ ఏం చేస్తుంది చెప్పండి రా, ఏందో జల్దీ. ఒక అమ్మాయి వచ్చింది సార్ ఊర్లోకి. ఆ అమ్మాయిని చూసిన తర్వాత నేను ఇమాజిన్ చేసి చెప్తాను మీకు, అట్లా చెప్తేనే మీకు అర్థమైంది. హలో జాగ్రత్తగానండి. ఒక అమ్మాయి వచ్చింది సార్ టౌన్లోకి. ఎక్కడికి? టౌన్లోకి సార్. చూసినప్పుడు ఎంత బాధ వేసిందో తెలుసా? ఎందుకు తెలుసా? ఆమె రాణి ఉండాలి సార్, మీ పక్కన కూర్చుంటేనే సార్ పని జరిగేది. అంత అందంగా ఉంది సార్ అని చెప్పారు. చదవండి మీరు. గట్టి చదువుమా. అబ్రాము సౌండ్ పెట్టు తల్లి, చాలా ఇంపార్టెంట్ వాక్యం ఇది. బ్యూటీ పార్లర్ అన్ని బంద్ అవుతాయి ఇప్పుడు. చదువు తల్లి. అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ, ఆ ఆంటీ అన్నా స్త్రీ కూడా కరెక్ట్ కాదు, ఆ అమ్మాయి యంగ్ గర్ల్. చదువు, నేను ఏం రాబడిందో. ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయి ఉండుట చూచి. ఉన్నానమ్మా, సౌందర్యవతి అంటే సరిపోదు కదా? సరిపోతుందా లేదా? కానీ దేవుడు చూసారా, ఎందుకంటే మీ టెంకాయలో ఉండే నీళ్లు బాగు చేయాలని మిక్కిలి సౌందర్యవతి. ఎన్నేళ్లలో? 16లో కాదు, 65లో. హలో, 65లో ఎట్లుందంట? మిక్కిలి సౌందర్యవతి. చదువు తల్లి. మిక్కిలి సౌందర్యవతి అయి ఉండుట చూచిరి. చూసి ఊరికే ఉన్నారా? మాకేలేనే. హలో, ఏం చేశారంటమ్మా? ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి గనుక. ఏం పొగిడింటారు నేను చెప్తున్నా సార్, జీవితంలో ఉంటే అట్లా భార్య ఉండాలి సార్. నీ రాణిలంతా వేస్ట్ ఆమె ముందర. ఫరో ఎంత రోషం వచ్చిందంటే, నాకు కానే కాలామే ఎవరో చూడు కూడా చూడలేదు. అందుకే మీరు బైబిల్ అందుకే సరిగ్గా చదవాలా. అబ్రహాముకి బాగా తెలుసు. ఏం తెలుసు అబ్రహాంకి? ఈమె రోజు రోజుకి డ్రీమ్ గర్ల్ మాదిరి తయారవుతుంది. ఎప్పటి నుంచి? ఆయన వీళ్ళిద్దరికీ చెప్పినప్పటి నుంచి. ఏమని? అనుష ఏందో ఏం చెప్పినాడు అంకుల్ అంట, లేచిపోతుంది. కరెక్ట్ పాయింట్. బ్యూటీ పార్లర్ పోయే అవసరం లేకపోయా. ఆయన చెప్పండి మళ్ళీ ఏం చెప్పాను. అలా వినండి. ఆయన చెప్పినప్పటి నుంచి ఎవరు? దేవుడు. వీళ్ళిద్దరికీ మీకు పిల్లలు ఇస్తా అని చెప్పినప్పటి నుంచి ఈమె రోజు రోజుకి గోల్డ్ కలర్లోకి తయారవుతుంది. నేను ఇమాజిన్ చెప్తాను, ఎందుకంటే నేను కూడా చూసుకుంటానా నా సారా గోల్డ్ కలర్లో రావడం. హలో, మీరేమనుకోరు సార్ బాగుండరు లేదు సార్, ఇంటికి లేవు మీకు. చూసానండి, ఛాలెంజ్ ఇది మీకు. హలో, నేను అబ్రహాముకు పుట్టినోన్నే. అర్థమైందా మీకు? హలో, ఏమైందో తెలుసా? ఇడా రోజు అబ్రహాం చూస్తున్నాడు. రోజు రోజుకి బ్యూటీ క్వీన్ మాదిరి తయారవుతుంది ఈ పిల్ల. ఎవరు? 65 ఏళ్ళ పిల్ల. ఎందుకు? మీకు ఒక టిప్ ఇస్తా. ఎందుకంటే పిల్లలు పుట్టాలా కదా. తెల్లంటికి లేసుకున్నాక అలా ఉందనుకో సారా, ఈయన ఏం పిల్లలు పుట్టిస్తాడో ఆమెను చూస్తున్నా ఎక్కడి నుంచి వచ్చి ముసలాం అనుకుంటాడు. హలో, అన్నీ చెప్పాల్సి వస్తుంది మీకు. ఇంతవరకు ఇంట్లో సబ్ కాన్షియస్ అంటే జల్దీ చెప్పు సార్, ఇప్పుడు అంతా ఏంటన్నారు, ఏందో చెప్తాడు సార్ అని. హలో, అందుకే జాగ్రత్త తీరండి. అంతకుముందు గునాది వేసుకొచ్చాం మేము, ఇప్పుడు ఇల్లు కడతా ఉండేది. గునాది కట్టేటప్పుడు కష్టమే ఉంటుంది తవ్వుతా అంటే. అప్పుడు జాగ్రత్తగా వినింటే కదా అనుస, ఏమంటావు అనుస? ఇప్పుడు బిల్డింగ్ కట్టుకుంటూ పోతా అండి. బ్యూటీ పార్లర్ అవసరమే. ఓకే, వినండి జాగ్రత్తగా. అబ్రహాముకి బాగా తెలుసు. రోజు రోజుకి మొత్తం ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ డిక్కి డక్కి అన్ని బ్రహ్మాండంగా తయారవుతానే అంటే సారా. ఇతను కూడా తయారవుతాయి, ఎందుకంటే ఇద్దరికి పిల్లలు పుట్టాలి కదా.
బైబిల్ చాలా జాయ్ఫుల్ బుక్ పిల్లరా, సిగ్గుపడద్దండి. హలో వినండి. హలో ఏమైంది? అందుకే అబ్రహాం అన్నాడు, సారా. ఏం సారా అనింది? స్వామి ఏం చెప్పని, ఒక రిక్వెస్ట్, ఏం చెప్పవు? ఐగుప్తికి పోదాలో, నువ్వు నా భార్య అని చెప్పొద్దు తల్లి, నన్ను చంపేసి నిన్ను తీసుకుపోతాను. నిజమో రాయబడింది బైబిల్లో, తెలుసా మీకు ఆ విషయము? అబ్రహాం లిటరల్లీ చెప్పాడు సారాతో, సారా. అప్పుడు ఉండింది పద్ధతి, అందంగా ఎవరైనా ఉంటే వారిని లేపేసి, భర్తను లేపేసి భార్యను తీసుకుని రాజు ఎవరో పెళ్లి చేసుకున్నాడ. అందుకే అబ్రహాం అన్నాడు, సారా ఒక పెద్ద సమస్య వచ్చింది, నువ్వు చూసే రోజు రోజుకి, కానీ పరిస్థితి ఏమో తెలుసా? ఆటికి పోయినప్పుడు దయతో తల్లి నిన్ను ఎవరన్నా అడిగానుకో, ఈ వ్యక్తి ఎవరని, భర్త అని మాత్రం చెప్పొద్దా. ఏమని చెప్తావంటే అన్న అని చెప్పు, అదే సహోదరుడు అని చెప్పలేదు. ఓకే, ఎందుకు? చంపేసి నిన్ను తీసుకెళ్తారు, నన్ను చంపేస్తారు. అందుకే సహోదరుడు అంటే ఏమవుతుంది చూశారు బైబిల్లో ఏం రాయబడిందో. ఓకే, సో ఇక్కడ ఒక పాయింట్ చెప్పబోద్దు అవుతుంది పిల్లలు, ఏందో తెలుసా? ఎందుకంటే చాలామంది అబ్రహాం అబద్ధం చెప్పాడు, అయినా కూడా దేవుడు తన్ని సహోదరుడు అన్నాడు. ఏమన్నాడు అబ్రహాంకి? స్నేహితుడు అన్నాడు. అంతేకాదు, అబ్రహాము హాజిరాతో కూడా జంప్ చేశాడు, అయినా కూడా దేవుడు ఏమన్నాడు? స్నేహితుడు అన్నాడు. సార్ నేను చెప్పకూడదు ఈ పాయింట్, ఇప్పుడు నా దగ్గర టైం లేదు, చాలా పెద్ద పాయింట్ అది. కానీ మీ కొంతమంది యవనస్తులు ఇది తెలుసుకోవాలి. నాకు క్రాస్ కోసం వేసాంటారు కొంతమంది వచ్చి అప్పుడప్పుడు, సార్ అబ్రహాం స్నేహితుడు కానీ హాజిరా లేకుంటే ఇది చెల్లెని అన్నాడు. అప్పటికి ధర్మశాస్త్రం లేదు అబ్రహాం టైంలో, పాపాలు ఎంచేవాడు కాదు దేవుడు. నా టాపిక్ అది కాదు, కానీ కొంత హింట్ మీకు. అందుకే డబ్బా పగల్లా ఎవరిది? అబ్రహాంది. ఇప్పుడు ఏమైనా జంప్ చేసినా అనుకో రైట్ లెఫ్ట్, డబ్బా పగిలిపోతుంది. అంటే వాడు వచ్చి నిన్ను అమాంతం కౌలించుకుంటాడు. చెప్పాలంటే అబ్రహాం, నేను కూడా అబ్రహాంలా ఉంటాను సార్. హాజిరా కూడా కావాలా? హలో, అదే హాగర్ సార్, హిందీలో హాజిరా అంటారు. చెప్పి ఇప్పటికీ అన్నాడు సబ్కాన్షియస్లో. నాదేం తప్పు, ఈమె ఎన్నిసార్లు కరెక్ట్ చేసిందో నాకు. హాజిరా కాదురా నాయనా, హాగర్. హలో, జాగ్రత్త తినంలేరా. ధర్మశాస్త్రం లేదప్పుడు, ధర్మశాస్త్రం దేవుడు ఇలా, అందుకే చెల్లిపోయేది. సారా ఈవెన్ ఇస్సాకు కూడా ఏమన్నాడు తెలుసా భార్యతో, రిబకాతో, మేడం నన్ను హస్బెండ్ అని చెప్పక ఎవరు ముందరా, ఎందుకంటే నా గొంతు ఏమంటారు తల. సో ఎందుకు ఇవన్నీ చెప్పారు వాళ్ళు? సో ఓకే, ఇప్పుడు రాండి పాయింట్. ఇప్పుడు వినండి, మీరు వినండి. 65 ఏళ్ళ ఆమె కనపడింది అనుకోండి, మీరేమనుకుంటారు ఆమెను చూసి? ఏమనుకుంటారు తెలుసా? అంత యాలబడి ఉంటుంది కదా, దశ ఏముండదో కట్టి పట్టుకుంటుంది. ఎందుకు అట్లా ఆలోచించేది మీరు చెప్పండి? ఎందుకు అట్లా ఆలోచించేది? మీ యొక్క సబ్కాన్షియస్లో 65 ఫిగర్ అంటే అన్నట్లే ఆల్రెడీ ఫీడ్ అయి ఉంది కాబట్టి, మీ మైండ్ కరప్ట్ అయి ఉంది కాబట్టి, మీ సబ్కాన్షియస్లో అది ఫీడింగ్ ఉంది కాబట్టి. ఓకే, సారా ఎందుకు అలా అయింది అనేది మళ్ళీ చెప్తా. డోంట్ వరీ, క్రీమ్ వేసుకోవచ్చు. క్రీమ్ అసలు ఏం అవసరమే లే, ఏం అవసరం. సబ్బు కూడా అవసరం, సబ్బు వాడండి మళ్ళీ వాసన వస్తుంది, సబ్బు వాడండి. హలో, ఇప్పుడు రండి ఎవరి దగ్గరికి? హీరో దగ్గరికి. ఎవరు హీరో? హీరోయిన్ యొక్క హీరో ఎవరు? అబ్రహాము. ఓకే, సారా చనిపోయినప్పుడు అబ్రహాం వయసు ఎంత చూసారా? క్విజ్ క్వశ్చన్. ఎంత వయసు? 120 సంవత్సరాలు. ఎంత అబ్రహాముకి వయసు? ఎవరు చనిపోయినప్పుడు? సారా చనిపోయింది మళ్ళా. ఓకే, తెలుసు కదా, సారా చనిపోయినప్పుడు అబ్రహాం వయసు 120 సంవత్సరాలు. మీకు తెలుసా అప్పుడు అబ్రహాం పెళ్లి చేసుకున్నాడని? ఎవరిని? ఎవరు పేరేమి? కెతూరా అనే స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. తెలుసా మీకు? 127 సంవత్సరాల వయసులో జింక్ ఉన్నట్టున్నాడు. ఎవరు చెప్పరే? ఎవరు? మీరు నిజం, మీకు ఏదో జోక్? నో సార్, అంత బలమైనోడు కెతూరాని పెళ్లి చేసుకొని 1/2 డజన్ మంది పిల్లలు పుట్టించాడు. తెలీదా? యాదేమది? ఆదికాండం
23 తిండి. ఎందుకంటే కొంతమంది ఫేస్ చూస్తే నువ్వు ఏదో చెప్తావు సార్ ఏడా లేని అనుకుంటారు. చూడండి ఏడ రావిడుందో. ఓకే చదవండి ఎవరన్నా. ఓకే నేను ఇది ఇలా నా బైబిల్లోనే ఉంటుంది ఉండండి. ఆదికాండము 23లో సారా జీవించిన కాలం అనగా సారా బ్రతికిన 7 ఏండ్లు 127. ఓకే 25లోకి రండి. 23 అయిపోయింది. 25లో మొదటి వాక్యం. అబ్రహాం మరలా ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, ఆమె పేరు కెతురా. ఆమె అతనికి జిమ్రా డిమ్రా గమ్రా అని 6 మంది పిల్లలు పుట్టించింది. ఎంతమందిని? 6 మంది కొన్నాడు. ఎందుకు చెప్తాను తెలుసా? హలో, జింక మాదిరి ఉన్నాడు. ఐ మీన్ ఫుల్ పవర్, హార్స్ పవర్ ఎక్కువ ఉంది. ఇప్పుడు వినండి జాగ్రత్తగా. ఆమెలో హార్స్ పవర్ ఉంది, బ్యూటీ క్వీన్గా ఉంది. మీరు 90 అప్పుడు కూడా తగ్గింది అనుకున్నారా? అవ్వా. అందుకే బైబిల్లో మాట రాయబడింది, మీరును ఆమె కుమార్తెలు అని. ఏంది కుమార్తెలు సార్? క్రీమ్ లేకుంటే బయటికే పోలేము మేము కదా. డోంట్ వరీ, అందుకే చర్చికి రమ్మనేది. అబ్రహాము సారా ఎందుకు అలా ఉన్నారు వాళ్ళు? అవి చెప్పేదానికి ఇంత స్టోరీ అల్లలేదు, బైబిల్లో ఉండే చెప్పాను నేను. ఓకే, 6 మంది 127 ఏళ్ళలో పుట్టిల్లా. మనం ఊహించగలమా అసలుకి? మనకు 78 ఫిక్స్ అయిపోయింది. ఐ మీన్ గవర్నమెంటే ఫిక్స్ చేసింది 60 తర్వాత కట్టి పట్టుకుంది. ఎట్లా భయంకరంగా తయారు చేసి పెట్టాడు సైతాన్ ప్రపంచాన్ని. అది లేదు కదా జీవితం. రానున్న దినాలు చూసుకుందాం ఏం జీవితం ఉంది. ఇప్పుడు ఫస్ట్ అబ్రహాము సారాది క్లియర్ చేస్తాం. ఎందుకు అలా ఉన్నారు? ఎందుకు ఈయన జింక మాదిరి ఉన్నాడు 127లో? ఎంతకు ఫినిష్ అవుతాడు? ఎన్ని రౌండ్లు ఆడాడు తెలుసా మీకు? ఎవరు? అబ్రహాము. రామకృష్ణ అయితే ఆలోచిస్తున్నాడు పాపం. రామకృష్ణ ఎన్నేళ్ళు బ్రతికాడు? 175. చూసారు? అట్లుండాలి. ఆ వంశానికి చెందిన వాళ్ళం. అబ్రహాము సంతానం అంటే సరిపోదు, జింక మాదిరి ఉండాలి. 127లో కూడా 175లో కూడా రెడీ పరిగెత్తేదానికి. హలో, అది మన బాడీ. ఎందుకు అలా అయింది? వాళ్ళ ఇద్దరిది శరీరం. ఎందుకు అలా ఉన్నారు వాళ్ళు? ఎందుకు సారా అందంగా ఉన్నది? ఎందుకు అబ్రహాము బలంలో ఉన్నాడు, అందంగా ఉన్నాడు? ఎందుకు వాళ్ళకి సిగ్గుపడాల్సిన అవసరం లేదు పిల్లరా. 100 yearsలో కూడా వారు సుఖంగా ఉండగలిగారు భార్యాభర్తలు. వాయ్? ఎన్నోసార్లు చెప్పా వై అనే దానికి జవాబు ఈ చర్చిలో. ఎందుకు? రోమిల్ రాసిన పత్రిక ఇంగ్లీష్లో తీనైనా. రోమిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎందుకో తెలుగులో కూడా తీసి పెట్టండి. రోమిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం. థ్యాంక్ యూ ఫాదర్. తీసేవనైనా 18, 19 చదవండి. తెలుగులో చదువునైనా. నీ సంతానము ఈలాగా ఉండునని చెప్పిన దానిని బట్టి తాననేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. 19లో పాయింట్ రాయబడింది అని చెప్పే పాయింట్ ఏం చెప్పండి అది. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమై 100 ఏండ్ల వయసు గల వాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును చార గర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించెను. కానీ ఆడే తెలుగులో పొరపాటు చేసింది అది. తెలుగు ఇంగ్లీష్లో బ్లండర్ మిస్టేక్ ఉంది పిల్లరా ఈడ ట్రాన్స్లేషన్లో. ఇంగ్లీష్లో చూడండి ఏం రాబడిందో. బీయింగ్ నాట్ వీక్ ఇన్ ఫెయిత్, ఇది పాయింట్ పిల్లరా. బ్యూటీ పార్లర్ మానేసేదానికి. హీ కన్సిడర్ నాట్ హిస్ ఓన్ బాడీ. హలో, ఆయన ఆలోచించే వాళ్ళే కాదు వాళ్ళ శరీరం గురించి. హలో, మరి ఏం ఆలోచించే వాళ్ళు? చూడండి ఏం ఆలోచించే వాళ్ళు. అండ్ బీయింగ్ ఓకే 20లో సారీ ఐ మీన్ కన్సిడర్ నాట్ హిస్ ఓన్ బాడీ వెన్ హీ వాజ్ అండ్ అబౌట్ 100 years old, neither at the deadness of Sarah womb he staggered not at the promises of God through unbelief, but was strong in faith, strong in word, giving glory to God. I mean వాళ్ళిద్దరూ ఆలోచించే వాళ్ళే కాదు పిల్లరా. వారి శరీరం ముసలితనం అవుతుంది, వారు పిల్లలు పుట్టరు వాళ్ళకి. ఆ లోకాన్ని చూసే వాళ్ళు కాదు. దే
దే కన్సిడర్ నాట్, బట్ దే కన్సిడర్ గాడ్స్ వర్డ్. వాక్యాన్ని తీసుకొని నిలబడే వాళ్ళు పిల్లరా. వాక్యం చెప్తోంది, ఓ పక్షిరాజు యవ్వనం వలె నా యవ్వనం కొత్తదిగా ఉంటుందని. అనేసి వాళ్ళ కోసం కాదు రాసిండేది అది. అదే అధ్యాయంలో కిందికి వస్తే చూడండి ఏం రాబడిందో, బట్ ఫర్ అస్ ఆల్సో. ఇప్పుడు అనుకో సార్, అబ్రహాం కోసం సార్, సారా కోసం, సైతాన్ చెప్తాడు మీకు ఆ మాట, అబ్రహాం కోసం సార్, సారా కోసం అని. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? 24వ వాక్యంలో 23లో చదువుదాం. నౌ ఇట్ వాజ్ నాట్ రిటన్ ఫర్ హిస్ సేక్ అలోన్, that it was imputed to him, but for us also. నీ కోసం నా కోసం కూడా ఈ వాగ్దానాన్ని పనిచేస్తున్నాయి. ఈరోజు ఎందుకు మనం బలహీన పడుతున్నాం శరీరంలో? ఎందుకు అనారోగ్యం? ఎందుకు లైక్ మనం చిన్న వయసులోనే ఊహించినవి జరుగుతున్నాయి. వాక్యం ఒకటి చెప్తా ఉంది, మన బాడీ ఒక పక్కన పోతుంది. బైబిల్ చెప్తా ఉంది, ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొందితిరి, నాట్ నొందుతారు. డన్ డీల్, బై హిస్ స్ట్రైప్స్ we were healed, but body is full of sickness. ఎందుకు అనారోగ్యం? బైబిల్ చెప్తుంది ఆయన బీదై మనల్ని ధనికుడుగా చేశాడు, ఆయన శాపగ్రస్తుడై మనల్ని ఆశీర్వదించాడు. ఎంత యేసు ప్రభు ఆశీర్వదించబడినవాడో నువ్వు నేను అంత ఆశీర్వదించబడిన వాళ్ళం. బట్ వై దిస్ ప్రాబ్లమ్స్? బికాస్ ఇన్ అవర్ సబ్ కాన్షియస్, మన మైండ్ ద్వారా నడబడుతున్నాము, వాక్యం ద్వారా కాదు. అందుకే బైబిల్ అంటుంది, ఆత్మానుసారంగా నడుచువాడు జీవము కలిగి ఉంటాడు, సమాధానం కలిగి ఉంటాడు. శరీరానుసారంగా నడిచేవాడు మరణము కలిగి ఉంటాడని. ప్రతి చోట మరణం ఎందుకు ఎదురవుతుందంటే వాళ్ళకి ఎదురు కాల ఆ ఇద్దరికి. ఎందుకంటే వారు శరీరానుసారం నడచలే, ఆత్మానుసారంగా. వాళ్ళు అనేవాళ్ళు, మా దేవుడు వాగ్దానం చేశాడు, నా పిల్లలు ఆకాశ నక్షత్రంలా ఉంటారు, ఇసుక రేణువుల్లా ఉంటారు, వాగ్దానం చేసిన నా దేవుడు నమ్మదగిన వాడు. సబ్ కాన్షియస్ చెప్పేది వాళ్ళకి, వయసు ఎక్కువైపోతుంది, నువ్వు ఇదైపోతావు, అదే. వాళ్ళు గద్దించేవాళ్ళు, వాళ్ళు చెప్పేవారు వాగ్దానం నిజం, దేవుడు చెప్పాడు ఇలా ఉంటాం, ఇలా ఉంటాం. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని తీసుకున్నావు, నీ సబ్ కాన్షియస్ని ఎదురిస్తావో. ఆల్రెడీ నిన్నవారం మన్నవారం చూసుకున్నాం. 2 కొరింథీ 10:3-5లో పౌలు అదే అన్నాడు, దేవునికి విరోధంగా లేచే ఆలోచనలను, వితర్కములను పడద్రోసి క్రీస్తుకు లోబడేటట్లే చేయమని. ఎందుకు బైబిల్ అట్లా అంటా లేదంటే, పిల్లరా, మనం నూతన సృష్టిగా ఆత్మలో చేయబడినాం. మన మనస్సు పాతది, అందుకే మనం పాత మనస్సు మనల్ని నడపాలని ప్రయత్నం చేస్తుంది. సాతాను దాని సహకారాన్ని తీసుకుంటాడు. వాడికి తెలుసు మన సబ్ కాన్షియస్లో ఏముందో. అందుకే బైబిల్ అనేది ఆయన జీవము ఆయన 10:10లో యేసయ్య జీవం ఇచ్చుటకును అది సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నాడు. సమృద్ధి జీవం మనలో ఉంది పిల్లరా. 2 పేతురు 1:3 ప్రకారము భక్తికిని జీవమునకు కావలసినవన్నీ క్రీస్తులో సమకూర్చబడి ఉన్నవి. సమకూరుస్తాడు కాదు, దైవత్వంతో నిండిన జీవితం పిల్లరా. మన బాడీకి అనారోగ్యం తగిలితే చచ్చిపోవాలి, అది వాక్య ప్రకారం. బైబిల్ ఏం చెప్తుందంటే, ఏ తెగులు, ఏ రోగము నీ గుడారానికి సమీపించదు. కానీ సమస్య ఏం తెలుసా? మనము దేవుని వాక్యాన్ని చూసి చూడండి. ఒక అధ్యాయం జేమ్స్ 1:22-23 చదువు. జస్ట్ ముగిస్తాను నేను, జస్ట్ 5 minutesలో. తొందర కానీ చదవండి ఎవరైనా. జేమ్స్ 1:22-23 నేనా? యాకోబు. మీరు వినువారు మాత్రమే ఉండి, చూడండి, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకండి. చూడండి, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకొనకండి, వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. చూడండి, ప్రవర్తించాల నువ్వు నేను. ఈజీ కాదు, మా ముందే చెప్తాను, వినండి బాగా. అధైర్యపడకండి, మిమ్మల్ని నిరుత్సాహపరిచే కాదు నేను ప్రీచ్ చేశాను. ధైర్యం తెచ్చుకోండి, మీరు నేను జీవించగలం. ఓకే, ఏళ్ళుగా అట్లుంది నాకు ఈ కొత్తగా టీచింగ్ నేను మా దైవజనులతో నేను నేర్చుకున్నప్పుడు పిల్లరా అసాధ్యం అనిపించేది నాకు. బట్ లిటిల్ బై లిటిల్, లైక్ కొద్దిగా పిల్లరా ఆ యొక్క స్థితిలోకి చేరుతాను. ఇంకా ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, బట్ సో మెనీ థింగ్స్ హ్యాస్ టు హ్యాపెన్. చాలా జరగాలి నా జీవితంలో కూడా. చూస్తే ఇక్కడ ప్రవర్తించువారై ఉండుడే, లేకుంటే ఏమవుతుందంట, ఎవడైనాను వాక్యం వినువాడై ఉండి దాని ప్రకారం
ప్రవర్తించని వాడైతే, ఈ వర్డ్ చాలా ముఖ్యం పిల్లరా. ప్రవర్తించని వాడైతే ఏమవుతుందంటే, వాడు అద్దములో తన సహజ ముఖం చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మర్చిపోవును కదా. అద్దంలో నువ్వు చూసుకున్నావు, ఎంటికి సరిగా లేవనుకో, సరి చేసుకుంటాం. నువ్వు అట్లే పోయినావు అనుకో, నువ్వు బయట చూడ్డానికి అసహించుకుంటారు నిన్ను, సరిగా లేవు కాబట్టి. అదే అంటున్నాడు ఇక్కడ, నువ్వు వాక్యం చూస్తున్నావు, దాని ప్రకారం ప్రవర్తించలేదనుకో, నువ్వు ప్రవర్తించుకుంటే నీ జీవితం అట్లే ఉంటుంది. వాక్యంలో చెప్పినట్లుగా నువ్వు ప్రవర్తించుకుంటే వాక్యంలో ఉన్నట్లు ఉండదు నీ జీవితం. అదే సారా యొక్క అబ్రహాం యొక్క జీవితంలో నుంచి మనం నేర్చుకునేది. అందుకే నీకు నాకు ఎప్పుడు దేవుని వాక్యం మన చేతుల్లో ఉండాలి, నోట్లో ఉండాలా. అదే ఇమాజినేషన్ గురించి నేను స్టార్టింగ్లో చెప్పా. నేను రానున్న దినాల్లో ఇమాజినేషన్ గురించే తీసుకొస్తా. ఇప్పుడు ఏం చేయాలా, నేను ఇమాజిన్ చేయాలి నా బాడీలో దేవుడు జీవిస్తానట్టుగా, దేవుని సామర్థ్యం జీవిస్తాను. టైం పట్టి నిరుత్సాహపడకండి. దేవునికి బాగా తెలుసు మన మైండ్ కరప్ట్ చేయబడింది పాత ఆత్మ ద్వారా, సాతాను ద్వారా, లోకం ద్వారా. ఎందుకు టీవీ వద్దు అంటాడేది. మీరు అనుకోండి టీవీ టైంపాస్ సార్, లేదు సార్, మీ సబ్కాన్షియస్లో పోయి మీ జీవితంగా మారుస్తుంది టీవీ. అక్కడ కూర్చున్నాడు ఎవరో తన యొక్క ఆలోచనలు మీ జీవితంలో పెడుతున్నాడు. వాడు చెప్తాడు అక్కడ కూర్చొని 45 ఏళ్ళు వస్తే ఇప్పుడు అంతా చచ్చిపోతారంట, టీబీ వస్తుంది, బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది. అందుకే నీ మైండ్ విని ఎట్లయితే చెప్పాను నేను ఆరంభంలో, కాన్షియస్గా కార్ నేర్చుకున్నావు, కాన్షియస్గా వంటలు నేర్చుకున్నావు. ఇప్పుడు ఏమైంది, లోపల సబ్కాన్షియస్లో పోయి కూర్చున్నావి, మర్చిపోను. నువ్వు సైకిల్ నడిపింది నేను ఎప్పుడు మర్చిపోను. అట్లాగా నువ్వు టీవీలో విని నువ్వు ఖచ్చితంగా ఆ ఏజ్కి వచ్చేసరికి నీకు బీపీ, షుగర్ ఖచ్చితంగా అటాక్ అవుతాయి. ఎందుకంటే నీ సబ్కాన్షియస్ చెప్తుంది, ఓ ఈ ఏజ్ వచ్చేసింది, ఆల్రెడీ నేను రెడీగా ఉన్నా నీ శరీరంలో ఈ అనారోగ్యం పెట్టేదానికి. అందుకే అప్పుడు నువ్వు దేవుని దగ్గరకు వచ్చినా నీకు ఈ జ్ఞానం లేదు. ఇప్పుడు నేను ప్రీచ్ చేస్తాను అనేది నీకు ఏం చేయాలో తెలీదు. ఉల్టా నువ్వు దేవునితో ఏమంటావంటే, ఎంత ప్రార్థన చేసినా దేవుడు విన్నాడు, ఎంత చెప్పినా దేవుడు విన్నాడు. ఏం చేశామని మేము. కొంతమంది నాతో ఎట్లా కొట్లాడతారంటే వీళ్ళకి, బ్రదర్ ఎందుకో దేవుడు మేమంటే సరిపోదా, ఎందుకో దేవుడు మా మీదే పగపట్టాడు, ఎందుకో దేవుడు కాదు సార్. నువ్వు పాపాత్ముడై ఉన్నప్పుడే నీకోసం ప్రాణం ఇచ్చిన దేవుడు ఆయన. నువ్వు అట్టడుగులో నరకానికి ఆహుతి అయిపోయినప్పుడే ఆయన ఎవరో నీకు తెలియనప్పుడే నీ కొరకు చచ్చిపోయిన దేవుడు ఆయన. నువ్వంటే ప్రాణం కాకుంటే నీకు తెలియక అజ్ఞానంతో నింపుకొని ఉన్నావు. అదే నీ జీవితాన్ని నడుపుతాడేది. నేను అందుకే సైకిల్ ఉదాహరణ ఇచ్చా. ఈరోజు కూడా నేను సైకిల్ నడపగలను, ఎందుకంటే అది కూర్చోంది. ఇలాగా మన మైండ్ వాక్యానికి విరోధంగా ఉండడం వల్ల మన సమస్యలు కానీ దేవుడి నుంచి సమస్యలు కాదు. అందుకే ఏం చేయాలి, ఇప్పుడు నేను దేవుని వాక్యాన్ని తీసుకొని దాని మీద జీవించాలా, చెప్పాలా, యేసయ్య నువ్వు శాపగ్రస్తుడైపోయావు, నేను ఆశీర్వదించబడి ఉన్నా. నువ్వు ఎంత ఆశీర్వదించబడి ఉన్నావో అంత ఆశీర్వాదం నా జీవితంలో ఉంది. నేను ఆస్తి కలిగి ఉంటా, ఐశ్వర్యం కలిగి. కేవలం చెప్పడం కాదు, ఇమాజిన్ చేయాలను. నువ్వు ఇమాజిన్ చేయి, నీ బాడీ ఎంత, కనీసం ఆరోగ్యం గురించి నేర్చుకోండి. మిగతా మనలో ఆరోగ్యం గురించి జాగ్రత్తగా వినట్లేనా. నీ బాడీలో నువ్వు చూసే తీరాల ఇమాజినేషన్లో దేవుని స్పిరిట్ నీ బాడీలో ఫ్లో అవుతానట్లుగా, దేవుని యొక్క ఆత్మని అణువణువులో రక్తంలో ప్రవహిస్తానంటే చూడు. అని కనీసం లైట్ని చూడును, నీ బాడీ అంతా లైట్ ఉంది. నీ యొక్క ఎముకలు చూడు. డాక్టర్లు చెప్పిండొచ్చు, అమ్మా నీ బీపీ పోదు, నీ షుగర్ పోదు, నమ్మద్దండి. ఆయన తన జ్ఞాన ప్రకారం చెప్పిండారు, తను అసహించుకోకూడదు. మనం డాక్టర్ లేకుండా ఇబ్బంది అందరూ చచ్చిపోవాలి మీ పాటికి. మనం చాలా వరకు, నేను వాళ్ళకి అగెన్స్ట్గా మాట్లాడడం లేదు, జాగ్రత్త వినలేరా. మీ రిపోర్ట్ నా రిపోర్ట్ దేవుడు చెప్పిండేది. చూడండి బాడీని. ఎవరు చెప్పారు మీకు ఓవర్ వెయిట్లో బ్రతకాలని? ఎవరు చెప్పారు తెలుసా? నువ్వు డిసైడ్ చేసుకున్నావు నేను ఇదే వెయిట్లో ఉంటానని. ఎందుకంటే ఈ ఏజ్ కాబట్టి. అందుకే నేను ఎదునా సారాలా కావచ్చు, 65 అయినా పర్లే, 70 అయినా పర్లే, 75, 80 దాటినా పర్లే. దేవుని కోరిక నువ్వు అలా అందంగా ఉండడం, ఆరోగ్యంలో ఉండడం. వాక్యం తీసుకోండి. తండ్రి నా గుడారానికి ఏ రోగము రాదో, ఏ రోగము కానీ, ఏ చీకటి కానీ నా ఆవరణంలోకి వచ్చినా అది చచ్చిపోవును గాక. నా శరీరానికి ఏ రోగం తాకినా అది చనిపోవును గాక. చెప్పద్దు, కేవలం చూడు. నీలో నుంచి అగ్ని వెళ్ళి, సామర్థ్యం వెళ్ళి రోగాన్ని నాశనం చేయడం. నేను నీకు ఛాలెంజెస్ చెప్తున్నా. దేవుని సేవకుడుగా దేవుని సన్నిధిలో నువ్వు కొద్దిగా ఒక వారం చెయ్యి,
నువ్వు వచ్చి నీకు తెలుస్తుంది నీ బాడీలో చేంజెస్ స్టార్ట్ అయిపోయినాయి. పరిశుద్ధాత్మకు చాలా సామర్థ్యం ఉంది. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునికి నిన్ను బాగు చేయడానికి. నీ సబ్ కాన్షియస్ అడ్డుపడుతుంది దేవుని శక్తికి. నీ ఆలోచనలు అడ్డుపడుతున్నాయి. అందుకే వాక్యము 2 అంచుల ఖడ్గం పిల్లరా. వాక్యాన్ని తీసుకొని మనం కోసిపడేయాలి ఆ యొక్క అజ్ఞానాన్ని, ఆ యొక్క చెడ్డ తలంపుల్ని. అందుకే పౌలు అంటాడు దేవుని వాక్యము 2 అంచుల ఖడ్గం, దాంతో మీరు నేను యుద్ధం చేయమంటాడు. మీరు నేను యుద్ధంలో ఉన్నామని రాయబడింది బైబిల్లో. ఎవరితో యుద్ధంలో ఉన్నాం? నేను చెప్తున్నా, సైతాన్ కూడా మనకంటే సైతాన్ శక్తివంతుడు కాదు పిల్ల అని చెప్తున్నా మీకు. మీ యొక్క మైండే మీకు శత్రువు. మీ మైండ్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటే గొంగలి పురుగు సీతాకోక చిలుక అయినట్లుగా వాక్యానుసారంగా చేసుకుంటే ఆలోచనలు, మాటలు, మీ జీవితము, మీ బాడీ, మీ ఫైనాన్సెస్ అన్ని వాగ్దానాలు దానంతా చేసుకుంటూ వెళ్ళిపోతాయి. మీరే చెప్పండి, హలో 78 ఇయర్స్లో బాడీ బాగుండాలంటే ఏ తిండి వలనో ఏ నీళ్ళ వలనో కాదు, అది దైవిక శక్తే అలా అందంగా తయారు చేయగలదు ఆమెని. 65 ఏళ్లలో మీలో నాలో దైవిక శక్తి పని చేస్తాను పిల్లరా. మీరు నేను దేవుని ఆలయమే ఉన్నాం. మీరు నేను వాక్యం అందించినప్పుడు నిరాకారము శూన్యములో ఎట్లయితే దేవుడు వెలుగు కలుగును గాక అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వెలుగు కలగజేశాడో, నీ బాడీలోకి నువ్వు వాక్యం విడుదల చేసావనుకో, నీ బాడీలోకి వాక్యం విడుదల చేసావనుకో, ఆయన పొందిన దెబ్బల చేత నాలో అందం ఉంది, ఆయన పొందిన గాయముల చేత నా రక్తంలో ఆరోగ్యం ఉంది, ఆయన పొందిన గాయముల చేత నా ఎముకల్లో సత్తు ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యాన్ని తీసుకొని నీ యొక్క బాడీలో సృష్టిస్తాడు. నువ్వు చెప్తావు నేను. అందుకే నాలుకలో జీవము మరణం ఉండేది. జస్ట్ ఒక సాక్ష్యం, లూ ముల్లర్ అనే వ్యక్తి గురించి చెప్తాను మీకు. సెకండ్ వరల్డ్ వార్లో ఎందుకంటే మీరు అర్థం కావాలనే టైం అని కాదు, కానీ మీరు అర్థం చేసుకొని నా యొక్క ఆకాంక్ష లేకుంటే ఏమంటారు దాన్ని చెప్పడం ఇవన్నీ. ఆయన క్రిస్టియన్. ఆయన సెకండ్ వరల్డ్ వార్లో పెద్ద గాయపరచబడ్డాడు. ఆయన 2 బుల్లెట్లు, టోటల్ 5 బుల్లెట్లు తగిలే బాడీలో, 2 బుల్లెట్లు హెడ్కి తగిలేపిల్లారు. తలలో పోయాయి 2 బుల్లెట్లు. 2 బుల్లెట్లు లెఫ్ట్ ఆర్మ్స్లో పోయాయి, ఈ చేతుల్లోకి, ఒకటి రైట్ ఆర్మ్లోకి పోయింది. ఆయన తీసుకొచ్చినప్పుడు జస్ట్ డెడ్ బాడీ మాదిరి తీసుకొచ్చారు. డాక్టర్లు ట్రీట్ చేస్తున్నారు ఆయన్ని. కొన్ని నెలలు ట్రీట్ చేశారు, ఏం కాలే అతనిలో. అలా పడి ఉన్నాడంతే. బస్ వచ్చిన వాళ్ళు కూడా ఏదో ఒకటి చెప్పి ఏదో ఒకటి నిరసాపరిచి వెళ్ళిపోయేవాళ్ళంట. ఒకరోజు ఆయనకి దేవుని బిడ్డే కాబట్టి బైబిల్ చదువుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేశాడు. నీకు గుర్తుందా, నువ్వు చిన్నప్పుడు యవనస్తుడుగా ఉన్నప్పుడు స్పోర్ట్స్ ఆడేవాడు. ఇతను కూడా యవనస్తుడు, అంత ఏజ్ లేదు. నువ్వు స్పోర్ట్స్ ఆడేటప్పుడు ఏం జరిగేది, ఎట్లా గెలిచేవాడు? నువ్వు చాలా స్పోర్ట్స్లో బాగా గెలిచేవాడు ఈ అబ్బాయి, ఈ వ్యక్తి అన్నప్పుడు ఈ వ్యక్తితో మాట్లాడుకుంటాడు తనకు తానే. నాకు బాగా గుర్తుంది, బాగా స్పోర్ట్స్ ఆడుతా అంటే బాగా గెలిచాడు. గెలిచే ముందు ఏం జరిగేది, గెలిచే ముందు మా కోచ్ వచ్చి అనేవాడు, నువ్వు ఓడిపోయినట్లా చూడొద్దండి, మీరు గెలిచినట్లా చూడండి. మీ అపోనెంట్స్, మీకు వ్యతిరేకంగా ఉండేవాళ్ళు బలమైన వాళ్ళుగా చూడొద్దండి. దేవుడు మీ పక్షం ఉన్నాడు, మీరే గెలుస్తారని మైండ్ని ఎప్పుడు ఉత్సాహంగా ఉంచుకోండి అని చెప్పేవాడంట వాళ్ళ టీచర్. దేవుడు అది గుర్తు చేశాడు. ఆయన గుర్తు చేసిన తర్వాత, అవును కదా, అందుకే కదా గెలుస్తా అంటే మీ అన్నప్పుడు దేవుడు అన్నాడు, నీకు తెలుసా, ఈ విధంగానే నేను నిన్ను బాగు చేయగలను. గుర్తు చేసుకో, బైబిల్లో నీలాగా ఉండేవాళ్ళు ఎవరు లేచి నడిచారో ఆ వ్యక్తికి వెంటనే గుర్తొచ్చిందంట. 38 ఏళ్ళు ఒక వ్యక్తి కోనేటి దగ్గర పడున్న వ్యక్తిని యేసు ప్రభు లేమన్నప్పుడు లేచి నడిచాడు కదా. ఎక్కడి నుంచి వచ్చింది ఆ వ్యక్తిలో ఆ శక్తి? ఆయన మాటల నుంచే కదా వచ్చిండేది. ఒక వ్యక్తి, 4 మోసుకొచ్చారు పారాలిటిక్ వ్యక్తిని, మిద్దె మీద నుంచి దించారు. ఆ వ్యక్తి యేసు ప్రభు చెప్తూనే లేచి నడిచాడే. పరుపెత్తుకొని 2 వెళ్ళారు కదా. నేనెందుకు ఇట్లున్నాను, ఆ దేవుడు నా దేవుడు కదా అని చెప్పి ఆ రోజు నుంచి పిల్లరా ఇమాజినేషన్ వాడడం మొదలుపెట్టాడు. ఆయన కృతజ్ఞతలు చెల్లించడం మొదలుపెట్టాడు. తండ్రి, నేను లేచి నడుస్తున్నా, తండ్రి నేను ముందు కంటే ఆరోగ్యంగా నడుస్తున్నా, తండ్రి నేను తోకస్థానంలో పెట్టాను. నువ్వు పైవాడిగా ఉండు కానీ కిందివాడిగా ఉండవు. నీ సబ్కాన్షియస్ చెప్పచ్చు, టీచర్ చెప్తాంది వీడు 0 అని. పక్కన పెట్టు నీ సబ్కాన్షియస్లో ఉండే ఆలోచనని.
దేవుడి ఆలోచనలు పైకి లేపు. అద్భుతం నీ పిల్లలు దీవించును గాక. నెక్స్ట్ టైం చూసుకుందాం, నెక్స్ట్ వీక్ ప్రార్థన చేసుకుందామా? సో సబ్కాన్షియస్ కాన్షియస్నెస్ని బాగా జ్ఞాపకం పెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ విషయాలు పిల్లలు ఇవన్నీ. ఓకే, ప్రార్థన చేసుకున్నాం. తండ్రి నీకు వందనాలు, నువ్వు మాకు జ్ఞానం ఇచ్చావు తండ్రి. నువ్వు మాతో ఉండి మాట్లాడావు. నీ బిడ్డలంటే నీకు ఇష్టం తండ్రి, మేమంటే నీకు ఇష్టం తండ్రి. అందుకే నీ యొక్క ఉన్నతమైన జ్ఞానాన్ని నీ వాక్యం ద్వారా మాకు అందించావు అయా. విని వెళ్ళేవారంగా ఉండం తండ్రి, ఎందుకంటే మాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఈ మాటలన్నింటినీ తిరిగి జ్ఞాపకం చేసేదానికి ఈరోజు మేము అర్థం చేసుకున్నాం. మేము అందంగా ఉండగలం, ఆరోగ్యంగా ఉండగలం, డాక్టర్ని చూడకుండా బలమైన శరీరం, బలమైన జీవితం కలిగి ఉండగలం. సారా అబ్రహాముకి నువ్వు ఎప్పుడు అనారోగ్య పన్నీలేదు తండ్రి. వారు ఆరోగ్యంగా ఉన్నారు ఎందుకంట వాళ్ళు చెప్పారు తండ్రి. వారి శరీరాన్ని ఎప్పుడు ఆలోచించారు, వాళ్ళు వాక్యాన్ని ఆలోచించేవారు, వాగ్దానాన్ని ఆలోచించేవారు. అది మాకు నువ్వు ఉంచిన జీవితం అని కూడా మేము చూసుకున్నాం తండ్రి. ఇక్కడ కూర్చున్న బిడ్డలు ఈ క్షణం నుంచి, ఇప్పటి నుంచే ఎప్పుడైతే మేము వాక్యం చెప్పడము, ఇమాజినేషన్ చేయడం మొదలు పెడతామో మా సబ్కాన్షియస్ క్లియర్ అయ్యి ఇప్పుడు చెప్పేటివన్నీ పోయి సబ్కాన్షియస్లో కూర్చుంటాయి. ఆ వాగ్దానాలు మమ్మల్ని నడుపుతాయి, మా బాడీని, మా పిల్లల్ని, మా కుటుంబాన్ని. తండ్రి ఈ యొక్క జ్ఞానం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసు నామములో వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. సో దేవుడు మేము దీవించును గాక. సో ఈ సమయంలో